ప్రస్తుతం సాంప్రదాయ క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో 5 రోజుల టెస్ట్ మ్యాచ్లు జరిగేవి. అవి అసలు పత్తా లేకుండానే పోయాయి. జరుగుతున్న ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆ తర్వాత వన్డే ఇంటర్నేషనల్ వచ్చేసాయి. దీనికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 50 ఓవర్ల మ్యాచ్ విషయానికి వస్తే ఒక్క రోజులోనే ఫలితం తేలిపోతుంది. క్రికెట్ థ్రిల్లింగ్గా ఉండేది. ప్రస్తుతం అది అడ్రస్ లేకుండా పోయింది. ఇక లలిత్ మోదీ లాంటి వారి పుణ్యాన ఐపీఎల్ టీంను ప్రమోట్ చేసి దాన్ని 20 ఓవర్లకు కుదించారు. అది బాగా సక్సెస్ అయింది. అయితే ఐపీఎల్ పేరుతో ఆయన భారీ ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి లండన్లో తలదాచుకున్నాడు. ప్రస్తుతం లండన్ ఆర్థిక నేరగాళ్లకు అడ్డాగా మారిపోయింది. విజయ్ మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీలు లండన్లోనే ఉన్నారు. అయితే నీరవ్ మోదీ విషయానికి వస్తే ఆయన జైల్లో మగ్గుతున్నాడు. ఇక లలిత్ మోదీ వేసినటువంటి బీజం ఇంతింతాయి వటుడింతాయి అన్నటువంటి సామెతను తలపిస్తోంది. మరి ఐసీఎల్లో గ్లోబల్ ఈక్విటీ ఫండ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ఈ వివరాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మన దేశంలో క్రికెట్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగినా ఆ దేశానికి అభిమానులు వాలిపోతారు. ఇటీవల శ్రీలంకలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత ఆదివారం నాడు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ శ్రీలంకలో జరిగితే ఇసుకేస్తే రాలనంతమంది ప్రేక్షకులొచ్చారంటే క్రికెట్ క్రేజ్ ఎంతలా ఉందో తేలికగా ఊహించుకోవచ్చు. ఇండియా నుంచి శ్రీలంకకు ఎయిర్లైన్స్ విమాన ఛార్జీలు విపరీతంగా పెంచేశాయి. అలానే కొలంబోలో హోటల్ అద్దెలు భారీగా పెంచేశారని, నిలువుదోపిడీ చేశారని ప్రైమ్ 9 కూడా ఒక కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీంలో లీగ్ బిజినెస్ ప్రస్తుతం లక్షల కోట్లకు చేరుకుందంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కానీ ఇది వాస్తవం. బిలియన్ల కొద్దీ డాలర్లకు ఐపీఎల్ క్రికెట్ చేరుకుంది. ఆకర్షణీయ వ్యాపారంగా తయారైంది. దీంతో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, ఉదాహరణకు బ్లాక్ స్టోన్, కారలైలీ, కేకేఆర్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీంలలో పెద్ద ఎత్తున వాటాలు దక్కించుకోవడానికి క్యూ కట్టాయి. 2025 నాటికి ఐపీఎల్ వ్యాపారం $18.5 బిలియన్, ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 7.35 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్గా ఎదిగింది. ప్రస్తుతం గ్లోబల్ క్రీడల్లో అమెరికా నేషనల్ ఫుట్బాల్ లీగ్ ప్రపంచంలోనే అత్యధికంగా విలువైన లీగ్గా తేలింది. 2వ స్థానంలో ఎన్బీఏ నిలిచింది. ఇక ఐపీఎల్ విషయానికొస్తే దీని మీడియా హక్కులు ఒక్కో మ్యాచ్కు $6.2 బిలియన్ పలుకుతోంది. అంటే ఒక్కో మ్యాచ్కు 56,000 కోట్లు చెల్లించి హక్కులు దక్కించుకోవాల్సొస్తోంది. ఒక్కో ఫ్రాంచైజ్కి ఏడాదికి $55 మిలియన్ రెవెన్యూ షేరింగ్ దక్కుతోంది. ఈ లీగ్ వ్యూవర్షిప్ విషయానికొస్తే గతేడాది సుమారు 1.19 బిలియన్ వ్యూవర్స్ క్రికెట్ మ్యాచ్ను చూశారు. ఇక ఎన్ఎఫ్ఎల్ లీగ్ విలువ $227 బిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 20,50,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. 2వ స్థానంలో నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఎన్బీఏ ఆక్రమించింది. దీని విలువ $165 బిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 15 లక్షల కోట్లకు చేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ 2 లీగ్లతో ఐపీఎల్ పోటీ పడుతోంది. ఇండియాకు చెందిన ఐపీఎల్ లీగ్ విలువ $18.5 బిలియన్ చేరిందని అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలియాన్ లోకే వెల్లడించింది. ఐపీఎల్ విషయానికొస్తే ఇండియాకు చెందిన బాలీవుడ్ స్టార్స్, ఇండియాకు చెందిన బిజినెస్ టైకూన్లు, స్పిరిట్స్ తయారీ కంపెనీ డియాసియో లాంటి కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి టీంలు కొనుగోలు చేయడంతో క్రికెట్ కాస్త గ్లామర్ అండ్ గ్లిచ్గా మారిపోయింది. ఇక డబ్బు ఎక్కడుంటే అక్కడికి గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు వాలిపోతాయన్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్కు ఇండియాలో కోట్లాది మంది అభిమానులున్నారు. క్రికెట్ క్రీడాకారుల్ని స్టార్ల కంటే ఎక్కువగా కొలుస్తారు. వద్దంటే డబ్బొచ్చి పడుతోంది. దీంతో గ్లోబల్ ఈక్విటీ కంపెనీలు ఇండియా వైపు ఫోకస్ పెట్టాయి. కేకేఆర్, బ్లాక్ స్టోన్లు కలిపి గత సీజన్ విన్నింగ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో వాటాలు తీసుకోవాలని చూసింది. అదేవిధంగా కేకేఆర్ కూడా రాజస్థాన్ రాయల్ టీంలో వాటాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్విస్ బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ పార్ట్నర్స్ గ్రూప్ కూడా కనీసం ఒక్క టీంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. గతేడాది యూరోపియన్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ సివిసి క్యాపిటల్ ఐపీఎల్లో భారీ పెట్టుబడులు పెట్టి గుజరాత్ టైటన్ను కొనుగోలు చేసింది. అయితే మెజారిటీ వాటాను విక్రయించుకుంది. కేవలం 4 సంవత్సరాల్లో 350% రిటర్న్స్ ఆర్జించింది. డాలర్ల ప్రకారం లెక్కిస్తే $900 మిలియన్, లేదా సుమారు 820 కోట్ల ఆదాయం సంపాదించుకుంది. దీంతో గ్లోబల్ ఈక్విటీ కంపెనీలు ఇండియాపై ఫోకస్ పెట్టాయి.
భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇండియా ఆర్థిక వ్యవస్థ క్రమంగా రోజురోజుకు బలపడుతోంది. దీంతో దీర్ఘకాలంలో తమ పెట్టుబడులకు ఢోకా ఉండదని సివిసి క్యాపిటల్ మేనేజింగ్ పార్ట్నర్ సిద్ధార్థ్ పటేల్ చెప్పుకొచ్చారు. ఐపీఎల్ ఫ్రాంచైజ్ కొరత కారణంగా ఇటు అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్రూపులతో పాటు అతిపెద్ద బిజినెస్ హౌస్ల వైపు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. సివిసి డీల్ తర్వాత అమెరికా, యూరోప్కు చెందిన పలు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఐపీఎల్లో వాటాలు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎంక్వైరీ కూడా చేస్తున్నాయని స్పోర్ట్స్ డీల్ స్పెషలిస్ట్ ఒకరు ముంబైలో చెప్పారు. ఐపీఎల్ మోడల్ క్రికెట్ పెద్ద ఎత్తున లాభాలు సంపాదించి పెడుతోందని రుజువైందన్నారు. ఇక ఇండియాలో క్రికెటర్లకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతేడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ని రికార్డు స్థాయిలో అంటే సుమారు 1.19 బిలియన్లు అంటే సుమారు 119 కోట్ల మంది డిజిటల్ లేదా టీవీల్లో వీక్షించారు. అమెరికాలోని ఎన్ఎఫ్ఎల్తో ఐపీఎల్ పోటీ పడుతోంది. ప్రతి ఏడాది ఐపీఎల్ టీంల వేలం తర్వాత 20 ఓవర్ టీమ్ ఫార్మాట్ మ్యాచ్లు మొదలవుతాయి. ఇండియాలో నెక్స్ట్ సీజన్ మార్చ్ 26 నుంచి మొదలు కానుంది. అయితే ఇన్వెస్టర్లు ఈ లీగ్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన ఆకర్షణ బ్రాడ్కాస్టింగ్ లేదా ప్రసార హక్కుల విలువ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది దాని విలువ పెరుగుతూ పోతోంది. 2022లో దీని విలువ $6 బిలియన్ లేదా సుమారు 54,000 కోట్లకు పైనే పలికింది. దీంతో ఫ్రాంచైజ్ రెవెన్యూ పెరుగుతోంది. అలాగే ఇండియన్ క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐలో రెవెన్యూలు పంచుకుంటాయి. అలాగే టికెట్ల అమ్మకాలతో పాటు స్పాన్సర్షిప్ల ద్వారా పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తోంది. అయితే ఐపీఎల్ లీగ్లో కూడా కొన్ని రిస్కులున్నాయి. ఉదాహరణకు రిలయన్స్ డిస్నీలో విలీనమయ్యాయి. మార్కెట్లో స్థిరపడ్డానికి ఐపీఎల్ స్ట్రీమింగ్తో పాటు టెలివిజన్ హక్కులు దక్కించుకుంటే కేవలం ఒక్కరి చేతిలోకే వెళ్ళిపోతోంది. దీంతో మార్కెట్లో పోటీ లేకుండా పోతోంది. ఇదే జరిగితే 2027 ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ వాల్యూ తగ్గిపోతోంది. ఇక ఫ్రాంచైజ్ యజమానులు రెవెన్యూ షేరింగ్కు బ్రాడ్కాస్టింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ షేరింగ్ కీలక పాత్ర పోషించనుంది. అలాగే టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా, యూఏఈ, ఆస్ట్రేలియాలో జరుగుతున్న క్రమంలో క్రీడాకారులు లభించడం కూడా కష్టమే. దీంతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో టాలెంట్ పలచబడిపోతోంది. బలమైన టీం ఉంటేనే ప్రేక్షకులు వస్తారు. టీం బలహీనంగా ఉంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు కదా. మార్చి 26 నుంచి ఇండియాలో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఇప్పటికే ఫ్రాంచైజ్ ఓనర్లయ్యారు. ఇక త్వరలోనే ఇండియన్ క్రికెట్ టోర్నమెంట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ ఎసెట్గా మారబోతున్నాయి. ఇండియాకు చెందిన గోయంకా గ్రూప్, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గతేడాది ఇంగ్లాండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్ 100 బాల్ లీగ్లో £500 మిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇక ఇండియన్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్ అంటే అదో ప్రెస్టీజ్. గోయంకా గ్రూప్కు చెందిన సంజీవ్ గోయంకా మాత్రం ఐపీఎల్ లీగ్ విలువ రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గే ప్రసక్తే లేదని బలంగా నమ్ముతున్నారు. మరి వచ్చే ఐపీఎల్ సీజన్లో మరింతమంది గ్లోబల్ ఇన్వెస్టర్లు వచ్చే అవకాశాల్ని కొట్టిపారేలేమని అంటున్నారు మార్కెట్ నిపుణులు.